హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ మోనీ న్యూ ఛానల్ అండి. ఈరోజు నేను బెండకాయ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను రండి. మీకు 5 మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇప్పుడు బెండకాయ కర్రీకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూద్దాం రండి. ఫస్ట్ వచ్చేసి బెండకాయని నీట్గా వాష్ చేసుకొని ఒక క్లాత్తో తుడిచేసి సన్నగా కట్ చేసుకోవాలండి. అలాగే ఒక 3 టమోటాస్తో నేను కట్ చేసి పెట్టుకున్నానండి. పచ్చిమిర్చి, అలాగే కొత్తిమీర, కరివేపాకు, ఎర్రగడ్డ అండి, ఉప్పు, అలాగే పసుపు, కొద్దిగా జీలకర్ర మెంతి పొడి, అలాగే ధనియాల పిండి అండి. ఇది తీసుకోవాలండి. ఇంతేనండి మనకి బెండకాయ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు ఒక ఫ్యాన్ పెట్టుకొనేసి మనము ముందుగా స్టవ్ వెలిగించుకోవాలండి. ప్యాన్లోకి కొద్దిగా మనము ఆయిల్ యాడ్ చేసుకొనేసి బెండకాయ ముక్కలని ఇలాగా వేయించుకోవాలండి. మనం బెండకాయ ముక్కలని బంక్ ఉంటుంది కదండి, బెండకాయ ముక్కలకి ఆ బంక్ అంతా వెళ్ళిపోవాలండి. అలాగా వెళ్ళిపోయేలాగా మనము ముక్కల్ని వేయించుకోవాలండి. బాగా వేగాక బంక్ అంతా వెళ్ళిపోయాక మనము ఇంకా ఈ బెండకాయ ముక్కలని ఒక బౌల్లోకి తీసి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. మనం ఇలా వేయించుకుంటే అసలు కర్రీ అనేది బంక అలా ఉండదండి. కొందరు అలానే బంకగానే ఉంటుంది. అలా చేస్తే మంచిగా ఉండదండి తినడానికి. ఇలా చేస్తే బాగుంటుందండి. కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనము పోపు వేసుకుందామండి. ముందుగా కొన్ని ఆవాలు, అలాగే కొద్దిగా జీలకర్ర యాడ్ చేస్తామా. ఇప్పుడు శనగబ్యాళ్ళు అండి, అలాగే ఉద్దిబ్యాళ్ళు మనము ఇలా యాడ్ చేసి ఇవి వేయించుకోవాలండి. మనం ప్రతి దానికి అంతే అండి, పోపు చాలా ఇంపార్టెంట్ అండి. ఇది వేస్తేనే అండి ఏ కర్రీ కన్నా కూడా చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. ఈ పోపులానే ఉందండి మనము కర్రీ టేస్ట్ అంతా. ఇప్పుడు ఆనియన్ అండి, ఆనియన్ కూడా బాగా వేయించుకోవాలండి. మనము ఇలాగా సన్నగా కట్ చేసుకొని లో ఫ్లేమ్ మీద వేయించుకుంటే కర్రీ అనేది చాలా టేస్ట్గా వస్తుందండి. చాలా సింపుల్ అండి ఈ కర్రీ. ఎందులో కన్నా చేసుకోవచ్చండి. మనము పచ్చిమిర్చి యాడ్ చేశానండి, అలాగే కొద్దిగా కరివేపాకు యాడ్ చేశాను. మీకు పచ్చిమిర్చి వద్దు అనుకుంటే కనుక మీరు రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. చాలా మంచిగా ఉంటుంది. కొందరికి పచ్చిమిర్చి గ్యాస్ట్రిక్ అలా ఫీల్ అవుతారండి. అలాంటి వాళ్ళు స్కిప్ చేసి రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవచ్చండి. అలాగే టమోటా యాడ్ చేశానండి. ఇప్పుడు ఉప్పు, పసుపు యాడ్ చేస్తున్నానండి. మనం ఉప్పు, పసుపు యాడ్ చేయడం వల్ల మనకి టమోటా అనేది మంచిగా కుక్ అవుతుందండి, త్వరగా కుక్ అవుతుందండి. అందుకోసమని మనము సాల్ట్, ఉప్పు యాడ్ చేస్తామండి. ఇప్పుడు మనం ఇన్నాక వేయించుకుని పెట్టుకున్నాం కదండి మనం బెండకాయ ముక్కలని, అవి ఇందులోకి వేసేసి బాగా బాయిల్ చేసుకోవాలండి. ఇందులోకి వేసేసి ఆ ముక్కలని కొద్దిగా ఒక 3 to 4 మినిట్స్ ఇలా వేయించుకుంటే బెండకాయ ముక్కలకి బాగా ఉప్పు, కారం పడుతుందండి. చాలా మంచిగా ఉంటుందన్నమాట. ఈ కర్రీ రైస్ లేక్ చాలా బాగుంటుందండి. అలాగే చపాతీ లేక్ కూడా చాలా బాగుంటుంది. సంగటిలోకి కూడా మంచిగా ఉంటుందండి. చాలా ఈజీ అండి ఇది. ఏమి మసాలా వేయక్కర్లేదు, మనము అంత వర్క్ ఉండదండి. ఈ కర్రీని సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకి టైం టేకింగ్ కూడా ఉండదండి. 5 మినిట్స్లో ఈ కర్రీని మనం రెడీ చేసుకోవచ్చు. హడావిడి ఉంటుంది, టైం లేదు అనేవాళ్ళు దీన్ని త్వరగా చేసుకోవచ్చండి. చాలా మంచిగా ఉంటుందన్నమాట.
కొద్దిగా వాటర్ యాడ్ చేశానండి నేను. మీకు ఎన్ని వాటర్ కావాలా దాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చండి. నాకు ఇది సరిపోతుందండి. నేను ఒక 4 మెంబర్స్కి ఈ కర్రీని ప్రిపేర్ చేస్తున్నాను అంతే. మీ క్వాంటిటీని బట్టి మీరు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఇది బాగా కుక్ అయితే మనకి కర్రీ అనేది చిక్కబడుతుందండి. ఇంకా అప్పుడు బాగుంటుందన్నమాట. ఇది ఒక 10 మినిట్స్ అన్నా కుక్ అవ్వాలండి బాగా లో ఫ్లేమ్ మీద. ఇలా కుక్ అయితే చాలా మంచిగా ఉంటుందండి. అలాగే లాస్ట్లో కుక్ అయ్యాక కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మిక్స్ చేసుకున్నామండి. నా వీడియోస్ గాన మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ అండి. ఇది ఇంతేనండి. ఈ కర్రీ చాలా ఈజీ అండి. మీరు ట్రై చేసి తిని చెప్పండి ఎలా ఉందో ఈ కర్రీ అనేసి నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ అండి. ఇంతేనండి. ఈ కర్రీ వచ్చేసి చాలా సింపుల్ అండి. మీరు ఒకసారి ట్రై చేయండి.